ఓం శాంతి. మురళీ డేట్ 21/9/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 2/2/2007. పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకి గుర్తు హోలియెస్ట్, హయ్యెస్ట్ మరియు రిచెస్ట్. ఈరోజు విశ్వ పరివర్తకులైన బాబ్ దాదా తన సహచరులైన పిల్లల్ని కలుసుకునేందుకొచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 విశేషమైన పరమాత్మ ప్రాప్తులను చూస్తున్నారు. 1 హోలియెస్ట్, 2 హయ్యెస్ట్, 3 రిచెస్ట్. ఈ జ్ఞానం యొక్క పునాదే హోలీగా అనగా పవిత్రంగా అవ్వటం. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో పవిత్రత. మీరు చూడండి, పరమాత్మకు చెందిన బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆది మధ్యంతాలు 3 కాలాలలోనూ పవిత్రంగా ఉంటారు. మొట్టమొదట ఆత్మలెప్పుడైతే పరంధామంలో ఉంటాయో అప్పుడు అక్కడ కూడా హోలియెస్ట్ గా ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆదిలోకి వస్తారో అప్పుడు ఆది కాలంలో కూడా దేవతా రూపంలో పవిత్ర ఆత్మలుగా ఉన్నారు. హోలియెస్ట్ అనగా పవిత్ర ఆత్మ యొక్క విశేషత ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండటం. ఇతరులు కూడా పవిత్రంగా అవుతారు. కానీ మీ పవిత్రత యొక్క విశేషత స్వప్న మాత్రంగా కూడా అపవిత్రత మనస్సుని, బుద్ధిని తాకకూడదు. సత్యుగంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు మీ శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. ఆత్మ మరియు శరీరం రెండింటి యొక్క పవిత్రత దైవీ ఆత్మల రూపంలో ఉంటుంది. అది శ్రేష్ఠ పవిత్రత. పవిత్ర ఆత్మగా అవుతారు. అలాగే హయ్యెస్ట్ గా కూడా అవుతారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలుగాను మరియు ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలుగాను అవుతారు. ఆదిలో పరంధామంలో కూడా ఉన్నతంగా అంటే బాబాకు తోడుగా ఉంటారు. మధ్యలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎన్ని సుందరమైన మందిరాలు తయారవుతాయి మరియు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. ఎంత విధిపూర్వకంగా దేవతలైన మీకు మందిరాలలో పూజ జరుగుతుందో అంతగా ఇతరుల మందిరాలు తయారైన విధిపూర్వకంగా మాత్రం మీ దేవతా రూపాలకే పూజ జరుగుతుంది. కావున మీరు పవిత్రమైనటువంటి వారు మరియు ఉన్నతమైనటువంటి వారు కూడా. దీనితో పాటు మీరు రిచెస్ట్ కూడా. ప్రపంచంలో రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ ది కల్పం. మీరు కల్పం మొత్తంలో సంపన్నంగా ఉంటారు. మీ ఖజానాలు మీ స్మృతిలోకి వచ్చాయా? మీరు ఎన్ని ఖజానాలకు యజమానులు? అవినాశి ఖజానాలేవైతే ఒక్క
ఈ ఒక్క జన్మలో ప్రాప్తించుకుంటారో అవి అనేక జన్మలు కొనసాగుతాయి. ఇంకా ఎవరి ఖజానాలు అనేక జన్మలు ఉపయోగపడవు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయం యొక్క ఖజానా. ఈ ఖజానాలన్నీ జన్మ జన్మలు కొనసాగుతాయి. ఒక్క జన్మలో ప్రాప్తించిన ఖజానాలు మీ తోడుగా వెళతాయి. ఎందుకంటే సర్వ ఖజానాల యొక్క దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా లభించినవి. కావున మా ఖజానాలు అవినాశి ఖజానాలు అన్న నష ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజ యోగిలుగా అయ్యారు. స్మృతి యొక్క శక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటారు. ఈ సమయంలో కూడా ఈ సర్వ ఖజానాలతో సంపన్నంగా నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు. ఏ విధమైన చింత లేదు. ఏదైనా చింత ఉన్నదా? ఎందుకంటే ఈ ఖజానాలేవైతే ఉన్నాయో వీటిని దొంగలు దోచుకోలేరు, రాజులు తినలేరు, అలాగే నీళ్లు ముంచలేవు. కావున మీరు నిశ్చింత చక్రవర్తులు. మరి ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా. అలాగే ఈ స్మృతి కూడా ఎందుకు సహజమైనది? ఎందుకంటే అన్నింటికన్నా ఎక్కువగా స్మృతికి ఆధారం ఒక్కటేమో సంబంధం, రెండవది ప్రాప్తి. ఎంతగా ప్రియమైన సంబంధం ఉంటుందో అంతగా స్మృతి స్వతహాగా కలుగుతుంది. ఎందుకంటే సంబంధంలో స్నేహం ఉంటుంది. కావున స్నేహిలను స్మృతి చేయటం కష్టం అనిపించదు, కానీ మర్చిపోవటం కష్టం అనిపిస్తుంది. కావున బాబా సర్వ సంబంధాల యొక్క ఆధారం తయారు చేశారు. అందరూ స్వయాన్ని సహజ యోగిలుగా అనుభవం చేసుకుంటున్నారా, లేక కష్టమైన యోగిలుగా ఉన్నారా? సహజంగా ఉందా, లేక కాసేపు సహజంగా కాసేపు కష్టంగా ఉంటుందా? ఎప్పుడైతే బాబాను సంబంధము మరియు స్నేహంతో స్మృతి చేస్తారో అప్పుడు స్మృతి కష్టంగా ఉండదు. ఇంకా ప్రాప్తులను గుర్తు చేసుకోండి. సర్వ ప్రాప్తుల యొక్క దాత సర్వ ప్రాప్తులను కలిగించారు. మరి స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాప్ దాదా వినిపించారు. ఏ అవినాశి ఖజానాలైతే ఉన్నాయో ఆ ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకునేందుకు విధి బిందువు. ఏ విధంగా వినాశీ ఖజానాలలో కూడా బిందువుని జోడిస్తూ ఉన్నట్లయితే, బిందువు అంటే సున్నాను జోడిస్తూ ఉన్నట్లయితే అది పెరుగుతూ ఉంటుందో, అలా అవినాశీ ఖజానాలను జమ చేసుకునేందుకు విధి బిందువుని పెట్టటం. 3 బిందువులు ఉన్నాయి.
ఒక్కటి ఆత్మనైన నేను బిందువుని, బాబా కూడా బిందువు, మరియు డ్రామాలో ఏదైతే గతించిపోతుందో అది కూడా ఫుల్ స్టాప్ అనగా బిందువు. మరి బిందువుని పెట్టటం వస్తుందా? అన్నింటికన్నా సహజమైన మాత్ర ఏంటి? బిందువు పెట్టటం. కావున ఆత్మనైన నేను బిందువుని, బాబా కూడా బిందువు. ఈ స్మృతి ద్వారా స్వతహాగా ఖజానాలు జమ అయిపోతాయి. కావున బిందువుని క్షణంలో స్మృతి చెయ్యటం ద్వారా ఎంతటి సంతోషముంటుంది. ఈ సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారం. ఎందుకంటే పిల్లలుగా అవ్వటం అనగా అధికారులుగా అవ్వటం. మరియు విశేషంగా 3 సంబంధాల యొక్క అధికారం లభిస్తుంది. పరమాత్మను తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకునిగా కూడా చేసుకున్నారు, మరియు సద్గురువునిగా కూడా చేసుకున్నారు. ఈ 3 సంబంధాల ద్వారా పాలన, చదువు ద్వారా సంపాదన మరియు సద్గురువుని ద్వారా వరదానం లభిస్తుంది. ఎంతటి సహజమైన వరదానం లభిస్తుంది? ఎందుకంటే తండ్రి యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకోవటం పిల్లల యొక్క జన్మసిద్ధాధికారం. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి యొక్క జన్మ ఖాతాను పరిశీలిస్తున్నారు. మీరందరూ కూడా అన్ని వేళలా మీ జన్మ యొక్క ఖాతాను చెక్ చేసుకోండి. అది జమ అయ్యిందా లేక అవ్వలేదా అని పరిశీలించుకోండి. అందుకు విధి, మీరు ఏ కర్మలైతే చేశారో ఆ కర్మలలో స్వయం కూడా సంతుష్టంగా మరియు ఎవరితోనైతే కర్మలు చేశారో వారు కూడా సంతుష్టంగా అవ్వాలి. ఇరువురిలోనూ సంతుష్టత ఉన్నట్లయితే కర్మ యొక్క ఖాతా జమ అయ్యింది అని అర్థం చేసుకోండి. స్వయంలో కానీ ఎవరితోనైతే సంబంధం ఉందో వారితో కానీ సంతుష్టత ఉండకపోతే జమ అవ్వదు. బాప్ దాదా పిల్లలందరికీ సమయం యొక్క సూచనను ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగమ యుగం యొక్క సమయం మొత్తం కల్పంలో శ్రేష్టాతి శ్రేష్టమైన సమయం. ఎందుకంటే ఈ సంగమ యుగమే శ్రేష్ట కర్మల యొక్క బీజాలను నాటుకునే సమయం. ప్రత్యక్ష ఫలాన్ని పొందే సమయం. ఈ సంగమ సమయంలో ఒక్కొక్క క్షణం శ్రేష్టాతి శ్రేష్టమైనది. ఇప్పుడు ఒక్క క్షణంలో అశరీరీ స్థితిలో స్థితి అవ్వగలరా? బాప్ దాదా నిరంతర స్మృతిలో ఉండేందుకు ఒక సహజ విధిని వినిపించారు. రోజంతటిలో నేను మరియు నాది అనే 2 పదాలను అనేక సార్లు అందరూ వాడుతూ ఉంటారు. కావున ఎప్పుడైతే నేను అన్న పదం వాడతారో అప్పుడు బాబా నేను ఆత్మను అన్న పరిచయం ఇచ్చారు. కావున నేను అన్న పదం ఎప్పుడు మాట్లాడినా నేనొక ఆత్మను అన్నది స్మృతి చెయ్యండి. కేవలం నేను మాత్రమే కాదు, నేనొక ఆత్మను అన్నది నేనుతో పాటు
కలిపి భావించండి. నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను అని మీకు తెలుసు కదా. మరియు నాది అన్న పదాన్ని వాడినప్పుడు నా వారు ఎవరు? నా బాబా అనగా తండ్రి అయిన పరమాత్ముడు. కావున ఈ నేను మరియు నాది అన్న పదాలను ఎప్పుడు వాడినా ఆ సమయంలో నేను ఆత్మను మరియు వీరు నా బాబా అన్నది ఎడిషన్ చెయ్యండి. ఎంతగా బాబాతో నాది అనేది ఉంటుందో అంతగా స్మృతి సహజంగా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే తమది అనుకున్న దానిని ఎప్పుడూ మర్చిపోరు. రోజంతటిలో చూడండి, నాది అన్నదే గుర్తొస్తుంది. కావున ఈ విధి ద్వారా సహజంగానే నిరంతర యోగిగా అవ్వగలరు. బాబా పిల్లల ప్రతి ఒక్కరిని స్వమానమనే సీటుపై కూర్చోపెట్టారు. స్వమానం యొక్క లిస్టును మీ స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే అది ఎంత పొడవైన లిస్టు! ఎందుకంటే స్వమానంలో స్థితులై ఉన్నట్లయితే దేహ అభిమానం రాలేదు. దేహ అభిమానమైనా ఉంటుంది, లేక స్వమానమైనా ఉంటుంది. స్వమానం యొక్క అర్థమే స్వ అనగా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితి యొక్క స్థానం. కావున అందరూ మీ స్వమానంలో ఉన్నారా? ఎంతగా స్వమానంలో స్థితులై ఉంటారో అంతగా ఇతరులకు గౌరవాన్నివ్వటం స్వతహాగానే ఉంటుంది. స్వమానంలో ఉండటం ఎంత సహజం. అందరూ హర్షితముఖులుగా ఉంటున్నారా? ఎందుకంటే హర్షితముఖులుగా ఉండేవారు ఇతరులను కూడా హర్షితముఖులుగా చేసేస్తారు. బాప్ దాదా రోజంతటిలో సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు అని అంటారు. ఎందుకంటే సంతోషం ఎటువంటిది అంటే ఆ సంతోషంలో హెల్త్ కూడా వస్తుంది, వెల్త్ కూడా వస్తుంది, హ్యాపీనెస్ కూడా వస్తుంది. అంటే సంతోషంలో ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం కూడా ఉంటుంది. సంతోషం లేకపోతే జీవితం నిస్సారంగా అయిపోతుంది. సంతోషం వంటి ఖజానా మరేదీ లేదు అని సంతోషం గురించే అంటారు. కావున సంపద కూడా సంతోషమే మరియు ఆరోగ్యం కూడా సంతోషమే. మరి దాని పేరే సంతోషమైనప్పుడు అది హ్యాపీనెస్ ను కూడా ఇస్తుంది. కావున ఈ సంతోషంలో ఈ 3 వస్తువులు ఉన్నాయి. మరియు బాబా అవినాశి సంతోషపు ఖజానాను ఇచ్చారు. బాబా ఇచ్చిన ఖజానాలు పోగొట్టుకోకూడదు. కావున సదా సంతోషంగా ఉంటున్నారా? బాప్ దాదా హోంవర్క్ ఇచ్చారు. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి. ఎందుకంటే సంతోషం ఎటువంటిది అంటే దానిని మీరు ఎంతగా పంచుతూ ఉంటారో అంతగా అది పెరుగుతూ ఉంటుంది. అనుభవం చేసి చూశారు కదా. అనుభవం చేసుకున్నారా? సంతోషాన్ని పంచుతూ ఉన్నట్లయితే పంచేందుకు ముందు అది మీ దగ్గర అభివృద్ధి చెందుతుంది.
సంతోషపరిచే వారి కన్నా ముందు స్వయం సంతోషపడతారు. మరి అందరూ హోంవర్క్ చేశారా? ఎవరైతే చేశారో వారు చేతులెత్తండి. ఎవరైతే చేశారో సంతోషంగా ఉండాలి, కారణం కాదు నివారణ చెయ్యాలి, సమాధాన స్వరూపులుగా అవ్వాలి అన్నవారు చేతులెత్తండి. ఇదైతే అయిపోయింది అని అనరు కదా. చాలా మంది పిల్లలు బాబ్దాదా ముందు తమ రిజల్టును కూడా రాసిచ్చారు. మేము ఎంత శాతం ఓకేగా ఉన్నాము అన్నది రాశారు. లక్ష్యం ఉంచినట్లయితే లక్షణాలు కూడా స్వతహాగానే వస్తాయి. డబల్ విదేశీలైన సోదరీ సోదరులతో బాబ్దాదా కలయిక. విదేశీయులు తమ ఒరిజినల్ విదేశాన్నైతే మర్చిపోరు కదా. వాస్తవంగా మీరు ఏ దేశానికి చెందినవారో మీకు గుర్తుంటుంది కదా. కావుననే మిమ్మల్ని అందరూ డబల్ విదేశీయులు అని అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. కావున మీరు మీ మధుబనైన ఇంటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. మరి మీరు ఎక్కడ ఉంటారు? బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా కదా. ఎప్పుడైనా ఏదైనా చిన్న పెద్ద సమస్య వచ్చినప్పుడు దానిని సమస్యగా కాకుండా ముందుకు వెళ్లేందుకు పరీక్షగా చూడండి. కావున బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం మీ అధికారం. హృదయ సింహాసన అధికారులుగా అయిపోయినట్లయితే సమస్య ఒక ఆట బొమ్మగా అయిపోతుంది. సమస్యను చూసి వ్యాకులత చెందరు, ఆడుకుంటారు, దానిని ఒక బొమ్మగా చూస్తారు. మీరందరూ ఎగిరే కళలో ఉండేవారు కదా. మీరు ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే ఎగిరేవారో వారు చేతులెత్తండి. మీరు ఎగిరేవారు. సగం సగం చేతులెత్తుతున్నారు. మీరు ఎగిరేవారేనా? అప్పుడప్పుడు ఎగరటం వదిలేస్తారా? ఏదో నడుస్తున్నాము అని కాదు. బాబా మేము చాలా బాగా నడుస్తున్నాము అని ఎంతో మంది బాబ్ దాదాతో అంటారు. అప్పుడు బాబ్ దాదా మీరు నడుస్తున్నారా లేక ఎగురుతున్నారా అని అడుగుతారు. ఇప్పుడిది నడిచే సమయం కాదు, ఎగిరే సమయం. ఉల్లాస ఉత్సాహాల యొక్క, ధైర్యం యొక్క రెక్కలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కావున రెక్కలతో ఎగరవలసి ఉంటుంది. కాబట్టి రోజు పరిశీలించుకోండి. మీరు ఎగిరే కళలో ఎగురుతున్నారా? సెంటర్లు విదేశంలో కూడా పెరగటం బాబ్ దాదా చూస్తున్నారు. బాగుంది, ఇంకా పెరుగుతూ ఉండవలసింది. ఏ విధంగా డబల్ విదేశీయులు ఉన్నారో అలా డబల్ సేవ. మనసా కూడా వాచా కూడా తోడుగా చేస్తూ ముందుకు వెళ్ళండి. మనసా శక్తి ద్వారా ఆత్మల యొక్క ఆత్మిక వృత్తిని తయారు చెయ్యండి. వాయుమండలాన్ని తయారు చెయ్యండి. ఇప్పుడు దుఃఖం పెరుగుతూ ఉండటం చూసి మీకు దయ కలగటం లేదా?
మీ జడ చిత్రాల ముందుకు వచ్చి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. దయ చూపించండి, దయ చూపించండి. ఇప్పుడు దయాలుగా, కృపాలుగా, దయార్థ హృదయులుగా అవ్వండి అని పిలుస్తున్నారు. మీ పైన మీరు దయ చూపించుకోండి, ఇతర ఆత్మల పైన కూడా దయ చూపించండి. మంచిది. ప్రతి సీజన్లో, ప్రతి టర్న్లో వచ్చేస్తారు. ఇది అందరికీ సంతోషాన్నిస్తుంది. కావున ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. బాగుంది. రిజల్ట్లో ఇప్పుడు స్వయం పరివర్తన చేసుకోవటంలో కూడా వేగంగా ముందుకెళుతున్నారు. కావున స్వయం యొక్క పరివర్తన యొక్క గతి విశ్వ పరివర్తన గతిని పెంచుతుంది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లెగవండి. మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క అభినందనలు. మంచి మిఠాయి అయితే లభిస్తుంది, కానీ బాబ్దాదా దిల్కుష్ మిఠాయిని తినిపిస్తున్నారు. మొదటిసారి మధుబన్కి రావటము అనే ఈ దిల్కుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఆ స్వీట్ అయితే నోట్లో వేసుకోగానే సమాప్తమైపోతుంది. కానీ ఈ దిల్కుష్ మిఠాయి సదా తోడుగా ఉంటుంది. తప్పకుండా రండి. బాప్దాదా మరియు పరివారమంతా దేశ విదేశాలలోని మీ సోదరీ సోదరులందర్నీ చూసి సంతోషిస్తున్నారు. అందరూ చూస్తున్నారు. అమెరికా వారు చూస్తున్నారు, ఆఫ్రికా వారు చూస్తున్నారు, రష్యా మరియు లండన్ వాళ్ళు కూడా చూస్తున్నారు, 5 ఖండాల వారు చూస్తున్నారు. కావున మీ పుట్టినరోజు సందర్భంగా అక్కడ కూర్చునే అభినందనలు తెలుపుతున్నారు. అచ్చ, బాబ్దాదా యొక్క ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా. ఇప్పుడు బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరితో, వారు కొత్తవారైనా లేక పాతవారైనా, వారు చిన్నవారైనా లేక పెద్దవారైనా, చిన్నవారైతే ఇంకా బాబా సమానంగా త్వరగా అవ్వగలరు. కావున ఇప్పుడు క్షణంలో మనస్సుని ఎక్కడ ఏకాగ్రం చెయ్యాలనుకుంటే అక్కడ ఏకాగ్రమైపోవాలి. ఈ ఏకాగ్రత యొక్క డ్రిల్లును సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క క్షణంలో మనస్సుపై యజమానులుగా అయ్యి, నేను మరియు నా బాబానే నా ప్రపంచం, ఇంకా ఎవరూ లేరు అన్న ఈ ఏకాగ్ర స్మృతిలో స్థితి అయిపోండి. అచ్చ, నలువైపులా ఉన్న సర్వ తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కలతో ఎగిరే అనుభవీ మూర్తులైన పిల్లలకు, సదా తమ స్వమానం అనే సీటుపై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయార్థ హృదయులుగా అయ్యే విశ్వంలోని ఆత్మలకు మనసా శక్తి ద్వారా ఏదో ఒక అంజలిని, సుఖశాంతులను ఇచ్చే దయాలు, కృపాలు అయిన పిల్లలకు, సదా బాబా స్నేహంలో ఇమిడి ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.
అచ్చా, అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు కదా? చాలా సంతోషంగా ఉన్నారా? ఎంత ఎక్కువ సంతోషంగా ఉన్నారు? కావున సదా ఇలా ఉండండి. ఏం జరిగినా అది జరగనివ్వండి. ఇప్పుడు సంతోషంగా ఉండాలి. మనం ఎగరాలి. ఎవరూ కిందకు తీసుకురాలేరు. పక్క పక్క ప్రతిజ్ఞ ఏనా? ఎంత పక్క? కేవలం సంతోషంగా ఉండండి. అందరికీ సంతోషాన్ని ఇవ్వండి. ఏదైనా విషయం నచ్చకపోయినా సంతోషాన్ని పోగొట్టుకోకండి. విషయాన్ని నడిపించేయండి, కానీ సంతోషం పోకూడదు. విషయమైతే సమాప్తం అవ్వవలసిందే, కానీ సంతోషమైతే మీ తోడుగా నడవాలి కదా. కావున ఏదైతే తోడుగా నడవనుందో దానిని వదిలేస్తారు, కానీ ఏదైతే వదిలిపోతుందో ఆ వదిలే దానిని తమ తోడుగా ఉంచుకుంటారు. ఇలా చెయ్యకండి. అమృత వేళ రోజు మీకు మీరు సంతోషమనే శక్తిశాలి ఔషధాన్ని ఇచ్చుకోండి. అచ్చ వరదానం. స్వీట్ సైలెన్స్ యొక్క లౌలీన స్థితి ద్వారా నష్టో మోహ సమర్థ స్వరూప భవ. దేహాన్ని, దేహ సంబంధాలను, దేహ సంస్కారాలను, వ్యక్తి లేక వైభవాలను, వాయుమండలము, వైబ్రేషన్లు అన్నీ ఉన్నా కూడా అవి తమ వైపుకు ఆకర్షించకూడదు. జనులు ఆర్తనాదాలు చేస్తున్నా మీరు అచలంగా ఉండండి. ప్రకృతి, మాయ అన్ని చివరి ప్రయత్నం చేసేందుకు తమ వైపుకు ఎంతగా ఆకర్షించినా కాని మీరు అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అయ్యే స్థితిలో లవలీనమై ఉండండి. దీనినే చూస్తూ కూడా చూడకుండా ఉండటం, వింటూ కూడా వినకుండా ఉండటం అని అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ స్వరూపం యొక్క లవలీన స్థితి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి తయారవుతుందో అప్పుడు వారిని నష్టోమోహ సమర్థ స్వరూపపు వరదాని ఆత్మ అని అంటారు. స్లోగన్: హోలీ హంసలుగా అయ్యి అవగుణాల రూపీ గులకరాళ్లను వదిలి సద్గుణాల రూపీ ముత్యాలను స్వీకరిస్తూ ముందుకు వెళ్ళండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. జ్వాలా రూపంగా అయ్యేందుకు ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న ధునియే ఉండాలి. వెళ్ళటం అనగా అతీతంగా ఉండటం. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మీ వేషమును ఎలా తయారు చేసుకోవాలి? కావున వెళ్ళాలి మరియు అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు ప్రకృతి యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వటం ద్వారా సహజంగానే బాబా యొక్క సహచరులుగా లేక బాబా సమానంగా అయిపోతారు. విశేష సూచన: ఈరోజు 3వ ఆదివారం
ఇంటర్నేషనల్ యోగం. ఎక్కడెక్కడ బాబా పిల్లలందరూ ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగం చెయ్యాలి. ఆకారి ఫరిస్తా స్థితిలో స్థితయి భక్తుల పిలుపులు వినాలి మరియు ఉపకారం చెయ్యాలి. మాస్టర్ దయాస్వరూపులుగా అయ్యి అందరిపైన దయా దృష్టిని ప్రసరింపచెయ్యండి. ముక్తి జీవన ముక్తుల యొక్క వరదానాన్నివ్వండి. ఓం శాంతి.